Hello viewers, welcome to Telugu Scit tutorials. This is session 35 in normal HTML programming, session 35. This is about linking files only. In this we have method 3. In the method 3, as usually I reference caller1.jpg కాకపోతే ఇంత మునుపు టార్గెట్ అనేది మనకు _new అని వచ్చింది. ఇప్పుడు ఈ మెథడ్ ఈ సెషన్లో 35లో బ్లాంక్ అని వస్తుంది. మనం దానికోసం ఏం చేస్తామంటే నోట్ ప్యాడ్ ఒకటి తీసుకుంటాం. ఈ నోట్ ప్యాడ్లో మనం ఫస్ట్ గో టు ఫైల్, క్లిక్ సేవ్ యాస్. దిస్ ఈజ్ అండర్ డెస్క్టాప్ class HTML programs. Here we have so many files. All files are under all files. Now we are going to save it as some name is on edo uti linking 2.html అనే నేమ్ ఇస్తాను. లింకింగ్ 2 ఇంత మునుపు లింకింగ్ 2 వద్దులేండి, 1 ఇస్తా. లింకింగ్ 1.html ఆల్రెడీ లింకింగ్.html ఉంది. ఇప్పుడు లింకింగ్ 1.html. దీంట్లో మనం నార్మల్గానే నేను ఏం తీసుకుంటానంటే లెస్ దెన్ ఎక్స్క్లమేషన్ సింబల్, తర్వాత ప్రోగ్రామ్ ఆన్ లింకింగ్. ఏం లింకింగ్ అంటే దీంట్లో లింకింగ్లో మెథడ్ 3 అవి ఎంత ఉన్నాయి వాటిని నేను రాస్తాను. ఒకటి వచ్చేసి ఆల్రెడీ మనకి ఏమైంది, న్యూ అయింది. ఇప్పుడు బ్లాంక్ 1, కామా అండర్స్కోర్ సెల్ఫ్ ఒకటి న్యూ అయిపోయింది, బ్లాంక్ సెల్ఫ్ అండ్ టైటిల్ అనేసి ఇంకొక మెథడ్ ఉంది. ఆ టైటిల్ గురించి జస్ట్ దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. దిస్ ఈజ్ కామెంట్ లైన్. ఏమేమి కామెంట్ లైన్ అంటే ప్రోగ్రామ్ ఆన్ లింకింగ్ అండర్స్కోర్ బ్లాంక్ అండర్స్కోర్ సెల్ఫ్ టైటిల్ అనే ఈ 3 మెథడ్ 3 మెథడ్ 4. ఇక్కడ మెథడ్ 3లో ఒకటి వచ్చి అండర్స్కోర్ బ్లాంక్ అనే మెథడ్ హెచ్రెఫరెన్స్లో చూస్తాము. ఇంకా అండర్స్కోర్ బ్లాంక్ చూస్తాము. మెథడ్ 5 వచ్చి అండర్స్కోర్ సెల్ఫ్ బ్లాంక్ న్యూ ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడ తీసుకొని టైటిల్ శాంపిల్ లింకింగ్ ఏదో ఒకటి మనం చూస్తాం. ఇక్కడ దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. నౌ హియర్ I am taking normal basic HTML tags, head, title ఏం పెడతామంటే లింకింగ్ 2 ఫైల్స్ యూజింగ్ ఇదే పెట్టేస్తా. ఇక్కడేమి కామెంట్ లైన్లో ఇచ్చానో అదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. చేసి లాస్ట్లో టైటిల్ క్లోజ్ చేస్తున్నా. టైటిల్ క్లోజ్, హెడ్ క్లోజ్, బాడీ బిగిన్, బాడీ క్లోజ్, HTML కంట్రోల్ S. ఈ బాడీలో ఏం చేస్తామంటే మనం ఇంత మునుపు తీసుకున్నట్టుగానే చెప్పినట్టు మెథడ్ 3లో ఏముంది, ఫస్ట్ ఇది ఉంది, హెచ్ రెఫరెన్స్ ఏదైనా ఇమేజ్ టార్గెట్ బ్లాంక్ మెథడ్. దీన్ని మనం ఇక్కడ టైప్ చేసుకున్నాం. యాంకర్ ట్యాగ్ బిగిన్, హెచ్ రెఫరెన్స్ హై రెఫరెన్స్, హెచ్ అంటే హై రెఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్. అదే ఇమేజ్ ఇవ్వాలని లేదు, ఇక్కడ ఏ ఇమేజ్ అయినా తీసుకోవచ్చు. మనం ఫైన్ మాస్టర్ కాదు, డెస్క్టాప్కి వెళ్ళేసి క్లాస్ HTML ప్రోగ్రామ్స్లో ఇక్కడ చాలా ఉన్నాయి ఫొటోస్. దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు. మనం స్కై అని ఉంది, అదైనా తీసుకోవచ్చు. స్కై SKY.jpg డబుల్ కొటేషన్.
క్లోజ్ చేసి ఇక్కడ ఏం చేయాలి, టార్గెట్ అనే మెథడ్ థర్డ్ మెథడ్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ అండర్ స్కోర్. ఇంత మునుపు దాంట్లో న్యూ అయింది, ఇప్పుడు ఈ దీంట్లో ఏముందంటే బ్లాంక్ అనే మెథడ్ ఉంది, డబుల్ కొటేషన్. ఇది క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసేస్తా, ఏ క్లోజ్. విత్ ఇన్ దట్ ఏదైనా మనం ఇక్కడ సమ్ హెడ్డింగ్ ట్యాగ్ తీసుకుంటాను, H2 అనే హెడ్డింగ్ ట్యాగ్ తీసుకొని దీంట్లో ఇక్కడ ఏం చేస్తానంటే క్లిక్ మీ లేదా క్లిక్ ఇమేజ్, ఏదైనా సరే క్లిక్ మీ లేదా క్లిక్ ఇమేజ్ అని పెట్టేసి H2 క్లోజ్ చేసేస్తాను, హెడ్డింగ్ 2 క్లోజ్ చేశాను. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తాను, Ctrl+S సేవ్. ఇక్కడికి వెళ్ళేసి లింకింగ్ 1 అని ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ క్లిక్ చేస్తే ఈ విధంగా క్లిక్ అనే దాని బదులు రాంగ్ స్పెల్లింగ్, క్లిక్ CLICK, దిస్ ఈస్. సో ఆల్ ట్యాబ్ రిఫ్రెష్, క్లిక్ ఇమేజ్, దిస్ ఈజ్ క్లిక్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు దీని మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఈ ఇమేజ్కి వెళ్ళాను. ఈ విధంగా ఇమేజ్ అదే ట్యాబ్లో వచ్చింది. ఇవంతా క్లోజ్ చేస్తాను. చాలా ఇమేజెస్ ప్రీవియస్ అంతా ఉన్నాయి. ఈ విధంగా ఇమేజ్ వచ్చింది. కాకపోతే మనం ఆ ఫైల్లోకి వెళ్ళి లింకింగ్ 1 అని ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లోకి వెళ్ళి ఒక గూగుల్ క్రోమ్ అయితే చూసాం, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేస్తుందా, ఆస్క్ మై లేటర్. చూడండి క్లిక్ ఇమేజ్ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా వేరే ట్యాబ్లో వచ్చింది. చూడండి ఇక్కడ. సో ఇట్లా వస్తుంది. అదేవిధంగా దేంట్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ విత్ ఫైర్ ఫాక్స్ ఉంది, ఓపెన్ చేయండి. క్లిక్ ఫైర్ ఫాక్స్, ఇక్కడ క్లిక్ ఇమేజ్ అని వచ్చింది. దీన్ని క్లిక్ చేస్తే చూడండి వేరే ట్యాబ్లో ఓపెన్ అయింది. ఎందుకు నేను అక్కడ బ్లాంక్ ఇచ్చిన, న్యూ అయినా బ్లాంక్ అయినా బోత్ ఆర్ సేమ్, ఏదైనా ఒకటే, న్యూ అన్నా బ్లాంక్ అన్నా ఏదైనా ఒకటి. ఇదే విధంగా మనకు అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ అయింది, గూగుల్ క్రోమ్లో ఓపెన్ అయింది. ఇది గూగుల్ క్రోమ్, ఇది ఫైర్ ఫాక్స్, ఇది వచ్చి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. క్లిక్ చేస్తాను, ఓపెన్ అయింది. చూడండి చాలా పెద్దదిగా వచ్చింది. చిన్నది చేస్తుంది. ఈ విధంగా దేంట్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ బ్లాంక్కు బదులు సెల్ఫ్ అని కూడా ఉంటుంది, దాన్ని కూడా దీంట్లోనే కవర్ చేసేస్తాం. ఈ టార్గెట్ అనే బ్లాంక్ ఉంది కదా, ఈ మెథడ్ బదులు మనకేముంది సెల్ఫ్. ఇది కూడా సేమ్, న్యూ ఎంతో బ్లాంక్ ఎంతో సెల్ఫ్ కూడా అంతే. Ctrl+S జస్ట్ ఏం లే, అక్కడికి లింకింగ్ 1 రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో ఓపెన్ చేస్తాయి సార్. ఓపెన్ అయింది. చూడండి క్లిక్ ఇమేజ్ అని వచ్చింది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసామనుకోండి వచ్చింది అదే ఇమేజ్, వేరే ట్యాబ్లో ఓపెన్ అయింది. ఇట్లా ఇచ్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఉంది, మనం నోట్ ప్యాడ్లో యాంకర్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేసాం కదా, ఇదే ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఇంకొక మెథడ్ అని చెప్పాను కదా, ఇక్కడ చూపిస్తాను చూడండి. టైటిల్ అనేసి చూపించాను. మెథడ్ 5లో టైటిల్ శాంపిల్ లింకింగు ఏదో ఒక మ్యాటర్ టార్గెట్ తర్వాత ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ దగ్గర టైటిల్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ ఏమని ఇచ్చాను, ఏదో ఒక మ్యాటర్ శాంపిల్ లింకింగ్ అని టైప్ చేసి డబుల్ కొటేషన్ క్లోజ్ చేసిన. Ctrl+S సేవ్. ఇప్పుడు నేను ఇది ఫైల్లోకి వెళ్ళి లింకింగ్ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లోకి వెళ్ళి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసాను. ఇక్కడ మౌస్ ఓవర్ చేసిన వెంటనే చూడండి అక్కడ చూపిస్తాను
శాంపిల్ లింకింగ్ అని వస్తాం చూడండి. దాని మీద పెట్టిన వెంటనే శాంపిల్ లింకింగ్ అని వస్తాం. మీరు ఏ మ్యాటర్ అయినా పెట్టండి, అదే మ్యాటర్ అక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మౌస్ ఓవర్ ఆన్ క్లిక్ మీ, క్లిక్ ఇమేజ్ అనేసి మ్యాటర్ పెడతాను. క్లిక్ ఇమేజ్ అని మ్యాటర్ పెడతాను. మౌస్ ఓవర్ అని క్లిక్ ఇమేజ్. ఇప్పుడు మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్లో దేంట్లో అయినా ఓపెన్ చేసుకో, ఫైర్ ఫ్యాక్స్ అయినా ఓపెన్. అక్కడ పెట్టిన వెంటనే చూడండి మౌస్ ఓవర్ అని క్లిక్ ఇమేజ్ అనే మ్యాటర్ వస్తాను. చూసారా లేదు? చూడండి ఇక్కడ కనపడతాను. మౌస్ ఓవర్ అని క్లిక్ ఇమేజ్ అని వస్తాను. దీంట్లోనే కాదు, మీరు దేంట్లో అయినా ఓపెన్ చేసుకో. లింకింగ్ 1 రైట్ క్లిక్ ఓపెన్ విత్. ఇప్పుడు గూగుల్ క్రోమ్కి వెళ్తాం. ఓపెన్ అయింది. దాని మీద పెట్టిన వెంటనే చూడండి మౌస్ ఓవర్ ఆన్ క్లిక్ ఇమేజ్ అని వస్తాం. చూడండి మౌస్ ఓవర్ ఆన్ క్లిక్ ఇమేజ్. ఇదే విధంగా మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో అయినా సరే, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో అయినా సరే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టు పెట్టిన వెంటనే మౌస్ ఓవర్ అని క్లిక్ ఇమేజ్ వస్తాం. ఈ విధంగా మనం టైటిల్ అని పెట్టుకొని శాంపిల్ లింకింగ్ కూడా చేసుకోవచ్చు. చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇంతేనండి ఈ క్లాస్కి. ఇప్పుడు ఈ క్లాస్లో మనము సెల్ఫ్ అనేది, బ్లాంక్ అనేది కవర్ చేసాం. మెథడ్ 3. మెథడ్ 4 వచ్చేసి సెల్ఫ్ అనేది చేసాం. నెక్స్ట్ ఆ సెల్ఫ్లోనే ఎక్స్ట్రాగా టైటిల్ అని ఇచ్చుకొని, ఈ టైటిల్లో ఏమైనా ఇచ్చుకోవచ్చు. శాంపిల్ లింకింగ్ అని ఫస్ట్ ఇచ్చాను, తర్వాత ఇక్కడ మౌస్ ఓవర్ ఆన్ క్లిక్ ఇమేజ్ అని చెప్పనేసి మార్చాను. ఈ విధంగా మనం దేన్నైనా ఇచ్చుకోవచ్చు దీంట్లో. ఇది డాక్యుమెంటేషన్ కోసం నేను దీంట్లో సేవ్ చేసి పెడతాను. ఒకటి వచ్చేది బ్లాంక్. రెండోది ఇక్కడ మెథడ్ 4. ఇది వచ్చేసి బ్లాంక్ కాకుండా మెథడ్ 4 సెల్ఫ్. ఇది వచ్చి బ్లాంక్ అయినా సెల్ఫ్ అయినా అన్నీ ఒకటే. బ్లాంక్ ఇది బ్లాంక్ మెథడ్ 3. మెథడ్ 4 వచ్చి సెల్ఫ్. మెథడ్ 5 వచ్చి శాంపిల్ టెస్టింగ్. అదే సేమ్ శాంపిల్ టెస్టింగ్. ఇక్కడ ఎక్స్ట్రా కూడా తీసుకున్నాం. దీంట్లో అయితే ఇక్కడికి వెళ్తే మెథడ్ 4లోకి వెళ్తే ఈ శాంపిల్ టెస్టింగ్ అనేది లేదు, జస్ట్ ఇంతే ఉన్నింది, సెల్ఫ్ వరకే. ఇక్కడ పైన కూడా అంతే, ఈ బ్లాంక్ మాత్రమే ఉన్నింది, ఇది లేదు, జస్ట్ బ్లాంక్ అని మాత్రం ఉంది. ఫైనల్ ప్రోగ్రాంలో మాత్రం మనకు మౌస్ ఓవర్ అని కూడా వచ్చింది ఇక్కడ. ఇంతే ఈ క్లాస్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe.